Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేబీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరా ఛానల్లో బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం ఎంటర్ప్రెన్యూర్ సిరీస్లో ఎంటర్ప్రెన్యూర్స్కి ఉపయోగపడే బుక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం మనం $100 స్టార్టప్ అనే బుక్ గురించి పూర్తిగా వివరించాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈరోజు మీకు ఉపయోగపడే బుక్స్లో ఒక మంచి బుక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ బుక్ నేమ్ ఈ మిత్ రీవిజిటెడ్. మైకల్ ఈ గెర్బర్ అనే ఆథర్ ఈ బుక్ గురించి చెప్పిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఈ మిత్. ఈ మిత్ అంటే ఎంటర్ప్రెన్యూరల్ మిత్. ఇక్కడ మైకల్ ఈ గెర్బర్ ఏం చెప్తారంటే, ముఖ్యంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా మనం ఇంతకుముందు ఏదన్నా ఒక చోట మనం ఉద్యోగం చేస్తే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. కేవలం ఆ ఎక్స్పీరియన్స్తోనే మనం బిజినెస్ సక్సెస్ అవ్వలేము. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ డిజైనర్గా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఒక 5 years కంప్లీట్గా ఒక వెబ్ డిజైనర్గా చాలా మంచిగా మీరు ఉద్యోగం చేయటం వల్ల మీకు కంపెనీలో చాలా మంచి నేమ్ ఉంది. మీ ప్రాజెక్ట్ మేనేజర్, మీ బాస్, అలానే క్లయింట్స్ కూడా మీరు చేసే వెబ్ డిజైనర్ ఏదైతే ఉందో మంచిగా అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అయితే మీకు ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్న ఉద్యోగానికి మంచిగా అప్రిషియేషన్తో పాటు మీకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత మీరేమనుకున్నారంటే, సో ఇక్కడ క్లయింట్స్ నాకు బాగా తెలుసు, దాంతోపాటు వెబ్ డిజైనింగ్లో నాకు పూర్తిగా కూడా పట్టుంది, కాబట్టి నేను ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే మీరు అనుకున్న విధంగా క్లయింట్స్తో ఉన్న మంచి రిలేషన్తో మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి, చాలా మంచిగా కూడా బిజినెస్ జరుగుతూ ఉంది. అయితే మీరు ఇదివరకు 8 గంటలు మాత్రమే పనిచేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా మీరు చూసుకోవడం వల్ల 10 గంటల వరకు పనిచేయవలసి ఉంది. అయితే వచ్చిన పాత క్లయింట్స్తో పాటు కొంతమంది కొత్త క్లయింట్లు రావటం, అలానే ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సర్వీసెస్ గురించి కూడా మీటింగ్స్ పదే చేయవలసి వస్తుంది. మీకు పరిచయం ఉన్న పాత క్లయింట్స్తో పాటు కొత్తగా కూడా క్లయింట్స్ రావటం వల్ల, మరియు మీకు మంత్లీ కొన్ని చేంజెస్ ఉండటం వల్ల వాళ్ళు చెప్పే ఏవైతే వర్క్స్ ఉన్నాయో పూర్తిగా కూడా మీరు 10 గంటలు చేసినా కూడా అవ్వకపోవడం వల్ల మీరు 12 గంటలు పనిచేయవలసిన పరిస్థితి వచ్చింది. వెంటనే మీరు ఏం చేశారంటే, కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో ఈ క్లయింట్స్ని, పాత క్లయింట్స్ని ఈ సర్వీసెస్ రిలేటెడ్ ఏవైనా కాల్స్ కానీ మీటింగ్స్ కానీ పూర్తిగా చూసుకోవడానికి ఒక సేల్స్ రిలేటెడ్ మేనేజర్ను అతను పెట్టుకున్నారు. దాంతోపాటు మీకు వచ్చే పేమెంట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎవరికి ఎంత కొటేషన్ ఇస్తూ ఉన్నారో, కొత్తగా సర్వీస్ ఇవ్వాలంటే ఎలాగా, పాత క్లయింట్స్కి ఎలాగా, ఇలా వేరు పేమెంట్స్ ఉండటం వల్ల అకౌంటెంట్ను కూడా ఒక అతనే తీసుకున్నారు. అకౌంటెంట్ చక్కగా సాఫ్ట్వేర్లో పూర్తిగా మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ జాగ్రత్తగా మీరు అనుకున్నట్టుగా మీ కంపెనీ నడుస్తూ ఉంది. అయితే అసలైన ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. ఏమైందంటే, ఒక 6 months అకౌంటెంట్ చేసిన తర్వాత వెంటనే తనకి వేరే చోట ఆపర్చునిటీ రావడం వల్ల అతను కంపెనీని వదిలి వెళ్ళాడు. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవడం వల్ల ఆల్రెడీ మీరు ఒక 12 గంటలు పనిచేస్తే కానీ పూర్తిగా మీరు అవుట్పుట్ క్లయింట్కి ఇవ్వగలుగుతున్నారు. దాంతోపాటు ఇక్కడ అకౌంట్స్ రిలేటెడ్ నాలెడ్జ్ మీకు రేపవటం వల్ల అతను పూర్తిగా వెళ్ళిపోవటం వల్ల ఎవరెన్ని పేమెంట్స్ ఇచ్చారు, ఎంత రావాలి అనేది ఆ సాఫ్ట్వేర్లో మొత్తం ఉండటం వల్ల మీకు దాని మీద గ్రిప్ లేకపోవడం వల్ల మరలా మీరు కొంత టయాన్ని ఈ 12 గంటల్లో నుంచి కొంత టైం వెంచిచ్చి అది కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మీరు ఆల్రెడీ ముందుగా ఏదైతే సేల్స్ రిలేటెడ్ పర్సన్ తీసుకున్నారో అతన్ని మీరు రిక్వెస్ట్ చేసి కొంత టయాన్ని నువ్వు కానీ స్పెండ్ చేయగలిగితే ఇద్దరం కూడా ఈ పని చేయడంలో హెల్ప్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా ఒక 1 month చేసిన తర్వాత ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నారో వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుందని అతను కూడా కంపెనీ మానేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఏమైందంటే, బర్డెన్ అంతా మీ మీద పడటంతో మీకు పర్సనల్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, దాంతోపాటు ప్రొఫెషనల్గా ఎక్కువ ప్రెజర్ బిల్డ్ అవటం వల్ల మీరు కంపెనీని వైండప్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఆథర్ చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్న స్కిల్తో పాటు మన $100 స్టార్టప్లో కూడా పూర్తిగా ఒక విషయం గురించి డిస్కస్ చేసాం. మీరు కానీ ఒకసారి వీడియో చూస్తే మనకున్న ఒక స్కిల్తో పాటు కొన్ని స్కిల్స్ మనం ఎక్వైర్ చేసుకోవాలి. డీల్ చేయటం, సేల్ చేయటం, హైర్ చేయటం, నెగోషియేట్ చేయటం. కాబట్టి మన కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే పూర్తిగా కూడా ఒక సిస్టమేటిక్గా కొంత ప్రొసీజర్ ఓరియంటెడ్గా వెళ్తే మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాం. కేవలం మన దగ్గర ఉన్న స్కిల్తో మనం సక్సెస్ అవ్వలేం. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్లందరూ కూడా ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే టెక్నీషియన్స్గా లైఫ్ స్టార్ట్ చేసి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత
బిజినెస్ పెట్టిన వాళ్ళు 90% ఫెయిల్ అవడానికి రీజన్ ఇదే అని చెప్పేసి మైకెల్ మీకు పూర్తిగా ఇక్కడ ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. మైకెల్ ఈ గార్బర్ ఏమంటారంటే, కేవలం మనం టెక్నికల్ స్కిల్తో కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయలేం. మనకు కావాల్సింది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్గా మనం చేయాలి అంటారు. ఇంకా చిన్నగా మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మనకు ఒక కేక్ తయారు చేయటం వస్తే మనం పెట్టాల్సింది బేకరీ కాదు. బేకరీ మనం పెట్టాలంటే మనం చేయాల్సింది ఏంటంటే పూర్తిగా కూడా ఆర్డినరీ పీపుల్తో ఎక్స్ట్రాడినరీగా మీరు రిజల్ట్ బిల్డ్ చేయడానికి ఏదైతే ఒక సిస్టమ్ ఉందో దాని రిలేటెడ్ కొంతమందిని హైర్ చేసుకోవాలి, కొంతమంది లేబర్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్లానింగ్ వర్క్ చేస్తారు. మీరేం చేయాలంటే పూర్తిగా ఎంటర్ప్రెన్యూర్ మైండ్తో ముందుకెళ్ళాలి. సో కాబట్టి అర్థమైంది కదా, ఈ మిత్ అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూరల్ మిత్. కేవలం మనకి ఒక విషయం మీద పట్టుండటం వల్ల మనం దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేస్తే 100% మనం సక్సెస్ అవ్వలేము. దాంతోపాటు మనం స్కిల్స్ని, సిస్టమ్ ఓరియంటెడ్ ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ పూర్తిగా కూడా ప్రతి బిజినెస్లో కూడా ముఖ్యంగా 3 రోల్స్ ఉంటాయండి. నెంబర్ 1, ఒకటి ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. స్ట్రాటజిక్గా తను ముందుకెళ్ళడానికి తను నెక్స్ట్ 5 మూవ్స్ ఏంటి, నెక్స్ట్ 10 మూవ్స్ ఏంటి, ఎవరితో కొలాబరేషన్ అవ్వాలి, అలానే ఒక కొత్త ప్రోడక్ట్ ఎలా డిజైన్ చేయాలి, కన్జ్యూమర్ రిలేటెడ్గా ప్రోడక్ట్ ఉండే విధంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి, ఇలాంటి వాటి మీద మాత్రమే పూర్తిగా ఎంటర్ప్రెన్యూర్ అనేది ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటాడు. కాబట్టి ఇతనితో పాటు మేనేజర్ ఏంటంటే పూర్తిగా ఫాస్ట్ మీద వర్క్ చేస్తాడు. అంటే ఈరోజు అయిపోయిన వర్క్లో రిజల్ట్ ఏ విధంగా ఉంది, మనకి ఎంత అవుట్పుట్ వచ్చింది, వచ్చిన అవుట్పుట్తో కంపేర్ చేస్తే మనం రేపు కానీ ఎక్సలెంట్ రిజల్ట్ రావాలంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మేనేజర్ అనే రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లేదా బిజినెస్ మ్యాన్ ఏదైతే చెప్తాడో దాన్ని ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేయాలంటే ఆ రిజల్ట్ని కింద ఉన్న టెక్నీషియన్ చేత లేదా లేబర్ చేత వర్క్ చేయించి మేనేజర్గా సక్సెస్ అయితేనే మన కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి మేనేజర్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి కిందున్న క్యాడర్ దగ్గర నుంచి ఆ రిజల్ట్ తీయటంలో మేనేజర్ అనేవాడు ఖచ్చితంగా మంచి రోల్ పోషించవలసి ఉంటుంది. నెంబర్ 3, టెక్నీషియన్ అంటే ఏంటంటే డే టు డే ప్రజెంట్ మీద మాత్రమే వర్కౌట్ చేస్తాడు. అతను ఏ డే అయితే ఉందో ఈరోజు ఏ పని ఉంది దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాడు. టెక్నీషియన్ ఎప్పుడు కూడా మల్టిపుల్ వర్క్స్ చేయడానికి ఇష్టపడ్డు. టెక్నీషియన్ ఎప్పుడు కూడా ఒక వర్క్ మీద మాత్రమే ఫోకస్ చేసి తనకి ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ని కంప్లీట్ చేసి ఇచ్చేద్దామన్న మైండ్లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ 3 రోల్స్ చాలా ఇంపార్టెంట్. ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తాడు. మేనేజర్ ఎప్పుడు కూడా ఫాస్ట్ ఓరియంటెడ్లో ఉన్న రిజల్ట్ ఏవైతే వచ్చినాయో వాటి నుంచి మళ్ళీ ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి పనిచేస్తాడు. ప్రజెంట్ జరిగే పని మీద ఎప్పుడు ఫోకస్ చేసేది టెక్నీషియన్. కాబట్టి ఈ 3 రోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా కానీ మీరు ఆర్గనైజేషన్తో ఫాలో అయితే మీరు 100% సక్సెస్ అవుతారంటారు మైకెల్ ఈ గార్బర్. పాయింట్ నెంబర్ 3, సిస్టమ్ ఈజ్ ద సొల్యూషన్. ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే పర్టికులర్గా మనం ఒక పని డైలీ ఏదైతే పని చేస్తా ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ టాకోస్ మా ఫ్యాక్టరీలో ముఖ్యంగా మేము ఒక రా మెటీరియల్ని తీసుకొచ్చి దాన్ని ఫ్రై చేసిన తర్వాత ఎక్కువ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని తీసి దాని తర్వాత మేము ఫ్లేవర్ కలిపి ప్యాకింగ్ వెళ్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఏతో స్టార్ట్ అయ్యి ఈతో ఆ వర్క్ ఆగిపోతుంది అనుకుందాం. దీన్ని ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏ అనే వర్క్ ఎవరు చేయాలి, బి అనే వర్క్ ఎవరు చేయాలి, సి అనే వర్క్ ఎవరు చేయాలి. ఒకవేళ బి అనే వర్క్ మనం అలాట్ చేసిన పర్సన్ కాకుండా ఆల్టర్నేటివ్ పర్సన్ ఎవరున్నారు, ఇలా ప్రతిదానికి కూడా సిస్టమ్ ఓరియంటెడ్గా ఉండాలి. ఎస్ఓపి అంటారండి. సిస్టమాటిక్ అంటే ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ప్రతి ఒక్క దానికి కూడా మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది రిటర్న్ పూర్వకంగా పూర్తిగా మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉన్నారు. మీకు రెస్టారెంట్లో మెయిన్ చెఫ్ ఎవరైతే ఉన్నారో తను మాత్రమే వర్కౌట్ చేసుకుంటూ మనకు కానీ ఆ మెయిన్ చెఫ్ రాకపోతే మనం ఒక్కొక్కసారి రెస్టారెంట్లో టేస్ట్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కానీ అలా టేస్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఏదైతే మాస్టర్ చెఫ్ ఫాలో అవుతున్నాడో దాన్ని పూర్తిగా కూడా మీరు సిస్టమేటిక్గా పూర్తిగా రిటర్న్ పూర్వకంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను వాడే ఏవైతే రా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటికి ఎంతెంత ఏ రేషియో వేయాలి, ఇది ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా రిటర్న్ పూర్వకంగా ఉండాలి. ఒకవేళ మాస్టర్ చెఫ్ రాకపోయినా హెల్పర్తో కూడా ఆ పని మనం చేసుకునే విధంగా, అంటే
ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇట్స్ ఏ సిస్టమేటిక్గా ఉండాలి. సిస్టమేటిక్ అంటే ఇది ఎలా ఉంటుందంటే పూర్తిగా ఒక పర్సన్ మీద ఉండదు. ఇట్స్ నాట్ ఏ పర్సన్ ఓరియంటెడ్, ప్రొసీజర్ ఓరియంటెడ్. సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ప్రొసీజర్ ఓరియంటెడ్. కాబట్టి మీరు సిస్టాన్ని కానీ ఫాలో అయితే మీరు ఎక్కడున్నా కూడా మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీరు ఉండాల్సిన పని లేదు. మీతో పాటు ఎవరైతే ఒక వ్యక్తి రాకపోవటం వల్ల ఆ వర్క్ యొక్క ఎఫెక్ట్ అనేది మన పూర్తి ఆర్గనైజేషన్ మీద పడకుండా ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా వర్క్ ఆన్ బిజినెస్, నాట్ ఇన్ బిజినెస్. ఇక్కడ వర్క్ ఆన్ బిజినెస్ అంటే ఏంటి, వర్క్ ఇన్ బిజినెస్ అంటే ఏంటి? పూర్తిగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు కూడా ఎప్పుడు కూడా పూర్తిగా స్ట్రాటజికల్ గ్రోత్ ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్ తన లాంగ్ టర్మ్ ఉన్న రిజల్ట్ మీద వర్కౌట్ చేయాలంటే పూర్తిగా కూడా తన కొలాబరేషన్స్ గురించి ఫ్యూచర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయాలంటే అతను డైలీ జరిగే యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా డైలీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న ప్రొసీజర్లోనే ఎప్పుడు కూడా ఆ బోర్డర్లోనే ఉంటే తన ఫ్యూచర్ మీద తను ఫోకస్ చేయలేకపోతాడు. డైలీ వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి ఎస్ఓపి కింద క్రియేట్ చేసి తను నెక్స్ట్ లెవెల్ గురించి ఆలోచిస్తేనే కంపెనీ గ్రోత్ అనేది ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటుంది. మైకేల్ ఈ గార్బర్ ఒక మాట అంటారండి, మీరు కానీ లేకుండా మీ బిజినెస్ కానీ రన్ అవ్వకపోతూ ఉంటే, మీరు ఒక ఎంప్లాయీ లాగా అక్కడ పనిచేస్తూ ఉంటే యు ఆర్ ద వర్స్ట్ ఎంప్లాయీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అంటాడు. కాబట్టి అర్థం చేసుకోండి, మనం లేకపోతే మన బిజినెస్ కానీ నడవకపోతే మనం ఓనరం కాదు, ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ఒక ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ కూడా మనం ఒక వరస్ట్ ఎంప్లాయీ అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా వర్క్ ఆన్ బిజినెస్. సో ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా వర్క్ ఆన్ బిజినెస్ మీదే ఫోకస్ చేయాలి. డైలీ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. పాయింట్ నెంబర్ 5, ఫ్రాంచైజీ మోడల్. ముఖ్యంగా మైకేల్ ఈ గార్బర్ ఎక్కువ యూకేఎస్లో ఉన్న ఒక మెక్డొనాల్డ్ని లేకపోతే కేఎఫ్సి వీటన్నిటిని తీసుకుంటే ఫ్రాంచైజీ మోడల్ గురించి చెప్తారండి. మీ బిజినెస్ కానీ ఒక 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ మీరు 100% సక్సెస్ అయ్యి మంచిగా సక్సెస్ఫుల్గా సస్టైనబుల్గా రన్ అవుతూ ఉంటే వెంటనే మీరు మీ బిజినెస్ని ఒక టర్న్అవుట్ చేసి ఫ్రాంచైజీ మోడల్గా చేయండి. ఫ్రాంచైజీ మోడల్గా చేయటం అంటే ఏంటంటే ఒక సిస్టమ్ ఓరియంటెడ్లో ప్రతి చోట కూడా సిస్టమ్. సో సిస్టమేటిక్ ఉండటం వల్ల ఆర్డినరీ పీపుల్తో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం కేఎఫ్సి కానీ తీసుకుంటే అందులో పనిచేసే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండరండి. ఒక టీంని తీసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా రిటర్న్ పూర్వకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటుంది. ఒక 1 వీక్ వాళ్ళు గైడ్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఏదైతే వాళ్ళకి మెనూ ఇచ్చారో దాని ప్రకారం వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఆర్డినరీ పీపుల్తో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చే విధంగా ఒక ఫ్రాంచైజీ మోడల్ని బిల్డ్ చేయండి. ఫ్రాంచైజీ మోడల్ అంటే ఎలా ఉండాలంటే, మీరు ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్లోకి వెళ్ళటం వల్ల మీరు మీ బిజినెస్లో ఉంటేనే జరగటం కాకుండా మీరు లేకపోయినా అంతే విధంగా సక్సెస్ఫుల్గా ఒక బ్రాంచ్ ఎలా అయితే రన్ అవుతుందో 5,000 10,000 బ్రాంచ్లు కూడా అదే విధంగా రన్ అయ్యే విధంగా ఉండాలి. అలా రన్ అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ఫ్రాంచైజీ మోడల్ని సక్సెస్ చేయగలుగుతాం. ఇవాళ ఫ్రాంచైజీ మోడల్ త్రూ అవుట్ ది వరల్డ్ మీరు చూస్తే కేఎఫ్సి కానీ స్టార్బక్స్ కానీ మన ఫ్రాంచైజీ మోడల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఒకసారి వీడియో కూడా మీరు చూడండి. 28,000 బ్రాంచులు, 37,000 బ్రాంచులు, ఇన్ని వేల బ్రాంచులు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? కేవలం వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టి దాన్ని పూర్తిగా సక్సెస్ చేసి ఆ సక్సెస్ వచ్చిన రిజల్ట్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండేటట్టు ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేశారు. దానివల్ల వాళ్ళు ఇప్పుడు బిలీనీర్ అవ్వగలిగారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక బ్రాంచ్ ఉండి సక్సెస్ చేస్తే మీకు ₹1,00,000 వస్తూ ఉంటే మీరు ఫ్రాంచైజీలో మోడల్లో కానీ వెళ్తే ప్రతి చోట 10,000 వచ్చినా కూడా మీరు 100,000 ఫ్రాంచైజీలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్రాంచైజీ మోడల్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చాలా సక్సెస్ అయి ఉన్నారండి. మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒక 5 ఇయర్స్ అబోవ్ మీరు కానీ మీ బిజినెస్లో సక్సెస్ కానీ ఉంటే, మీరు కానీ మంచిగా రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రాఫిట్స్ కానీ ఉంటే వెంటనే మిస్టర్ కుబేరాను కన్సల్ట్ అవ్వండి. మీ బిజినెస్ని పూర్తిగా ఒక ఫ్రాంచైజీ మోడల్లోకి తీసుకొచ్చి మీకు 100 ఫ్రాంచైజీ మోడల్గా దాన్ని తీసుకొచ్చే బాధ్యత మిస్టర్ కుబేరా తీసుకుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, దీనికి ముఖ్యంగా మీ దగ్గర టేస్ట్ అనేది ఉండాలి. మీ బ్రాండ్ ఒక ట్రేడ్ మార్క్ రిలేటెడ్ అయి ఉండాలి. కంపల్సరీ మీరు కానీ ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే మీరు బిలీనీర్ అవ్వగలుగుతారు. నేను నా టాకోస్ బిజినెస్ని కూడా ఫ్రాంచైజీ మోడల్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఈ పాయింట్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. మీరు ఆల్రెడీ సక్సెస్గానే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, హైదరాబాద్లో కాకతీయ రెస్టారెంట్ అని ఉందండి. వాళ్ళు ఇచ్చే టేస్ట్ కానీ ఒక 1000 మందికి ఫ్రాంచైజీ ఇచ్చిన 100% అది సక్సెస్ అయ్యే మోడల్. అలానే అప్సరా బాదం మిల్క్ మనకి ఇక్కడ బందర్లో ఉంది, అది కూడా చాలా మంచిగా సక్సెస్ అయ్యింది. దాంతోపాటు
బాపట్లో కూడా బాదం మిల్క్ చాలా ఫేమస్ ఉంది. రాజమండ్రిలో రోజు మిల్క్ రిలేట్. ఇలా తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలియనివి కొన్ని వందల్లో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. మీరు కూడా ఒక KFC లాగా, ఒక స్టార్ బక్స్ లాగా సక్సెస్ ఫ్రాంచైజీ మోడల్తో సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరన్నా ఉంటే వెంటనే మన ఛానల్ను మీరు కానీ సంప్రదిస్తే మీకు పూర్తిగా ఈ ఫ్రాంచైజీ మోడల్ గురించి అవగాహన ఇచ్చి మనం ఫ్రాంచైజీస్ కూడా ఓపెన్ చేసే విధంగా పూర్తిగా కేర్ తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా పూర్తిగా. ఈరోజు మనం చెప్పిన బుక్ మీ ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ బిజినెస్లో ఇవి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బాయ్.